అక్కడ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్ల పైన అయిపోయినప్పటికీ చాలా గ్యాప్ తర్వాత ఇటు మీడియా ముందుకు రావడం కేసీఆర్ వచ్చిన వెంటనే కూడా కావాలని లేదంటే ఉద్దేశపూర్వకంగానో సీఎం చంద్రబాబు మీదే ఎక్కువగా ఈ యొక్క ఘాటు విమర్శలు చేయడం పట్ల అంటే తెలంగాణ వారికి అలాగే ఆంధ్ర వారికి మధ్య విభేదాలకి ఈ యొక్క తావు వచ్చే అవకాశం అయితే ఉంది కదా. ఈ నేపథ్యంలో ఇటువంటి కేసీఆర్ మాట్లాడిన మాటలు ఏ విధంగా చూడాలి? ఏం చెప్పమంటారు చెప్పండి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎంతసేపు ఆ ఫార్మ్ హౌస్లోనే కూర్చుని జనానికి కలవకుండా, ఎమ్మెల్యేలని కలవకుండా కథ నడిపేశాడు, అయిపోయింది. అందుకని ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. రేవంత్ రెడ్డి జనంలో తిరుగుతున్నాడు. ఆ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తూ ఉంది. ఎన్ని అనుకున్నా కానీ మంచి పనులు, ధాన్యానికి 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇస్తున్నారు. అట్లాగే ఆయిల్ పాముకు సంబంధించి బాగా ఎంకరేజ్మెంట్ చేసి మళ్ళీ కొత్తగా ప్రాసెసింగ్ ప్లాంట్లు పెడుతున్నారు. దాని వల్లనే తెలంగాణలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. దాంతో కంగారు పడిపోయి ఈ కేసీ చంద్రశేఖరరావు గారు ఎట్టకొట్ట మళ్ళీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక టార్గెట్ చేసి విమర్శిస్తూ ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. అది చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా తెలంగాణ ఆంధ్ర రెండు నా కళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉండేవాడు. నాకైతే ఆ విషయంలో ఇంకా కొద్దిగా గట్టిగా వాదించితే బాగుండి ఉండేది. అయిపోయింది, ఇప్పుడు దాని గురించి మనకు అనవసరం అనుకోండి. కానీ తెలంగాణకి అన్యాయం చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా చేయడు, నాకు తెలిసినంతవరకు. చివరి చెప్పండి, ప్రధానంగా భారీ పెట్టుబడులు రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు కృషి చేస్తూ ఉన్నారు. మొన్న జరిగినది విశాఖ సమ్మిట్ కూడా. కానీ 2014-19 ఆ టైంలో విభజన జరిగిన తర్వాత మొదటి సీఎం చంద్రబాబు నాయుడు ఆ టైంలో విశాఖలో జరిగింది ఆల్రెడీ. ఈ అది ఏదైతే సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్గా అని చెప్పుకొస్తున్నారో అంతా హంగామా చేశారు, అడావుడి చేశారు. కానీ అక్కడ ఎంఓయూలు అనేది అక్కడ స్టార్ హోటల్స్లో పనిచేసేవారు, రెస్టారెంట్లో పనిచేసారు వారి చేత ఒక సైన్లు పెట్టించారు. అప్పుడే చెప్పుంటే దాదాపు 20 లక్షల కోట్లు అప్పుడే వచ్చి ఉండాలి కదా. కనీసం 10,000 కోట్ల రూపాయలు కూడా రాలేదు. సో ఇదంతా కావాలని హైప్ చేస్తున్నారని చెప్పుకొచ్చి ఆనాడు జరిగిన సంఘటన చెప్పడం, అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు మరి భారీ పరిశ్రమలకు సంబంధించి విశాఖలో సమ్మిట్ జరగడం, అలాగే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే ఆ గ్లోబల్ సమ్మిట్లో అక్కడ కూడా దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. అంటే ఈ రెండు ఉద్దేశించి అలాగే సిమిలారిటీ ఉద్దేశించి అక్కడ సంబంధాలు ఉన్నాయి ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడా, అవన్నీ ఎట్లా చూడాలి అసలు ఆయన చేసిన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, కె చంద్రశేఖరరావు ప్రభుత్వం అయినా ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు ఆకర్షించడానికి సమ్మిట్లు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంటు పెట్టేదే. వస్తారు వాళ్ళు, మేము పెడతాం, మేము ఇన్ని వేల కోట్లు పెడతాము, ఇన్ని వందల కోట్లు పెడతాము, ఇంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, గుడ్డు గూసని లెక్క చెబుతారు. అవన్నీ మొట్టమొదటిలో ఏవి ఎంఓయూలు రాశారో అవి బాగా ప్రకటన జరుగుతుంది. తర్వాత పట్టించుకునే నాదుడు ఉండడు. చాలా తక్కువే, ఒక 10% జరుగుతూ ఉంటాయి. అది ఏ గవర్నమెంట్లోనైనా అదే జరుగుతాయి, అంతే. రైట్. అది బీఆర్ఎస్ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కావాలనే ఉద్దేశపూర్వకంగా సీఎం చంద్రబాబు మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం. ఎందుకంటే అక్కడ తన యొక్క ఉనికిని కాపాడుకునేందుకు కావాలని ఈ యొక్క విమర్శలు అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా తగదంటూ కూడా వడ్డే శోభనాథ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.